ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నిన్ననైతే వీడియో చేయలేదు. సో, దానికి మీ అందరికీ సారీ. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ మిగిలిపోయినాయి. ఆ అప్డేట్స్ అన్నిటిని కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. మన బ్రాన్సన్ రీడ్‌కైతే సర్వైవర్ సీరీస్‌లో ఇంజ్యూరీ జరిగింది. ఆయన అప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు. అండ్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అదేందంటే మన బ్రాన్సన్ రీడ్ అంట సమ్మర్ స్లామ్ టైం వరకు అంటే మనకి ఆగస్ట్ మంత్ ఆర్ సెప్టెంబర్ మంత్ లోపు మన బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. అండ్ మన బ్రాన్సన్ రీడ్ బ్యాడ్ లక్ ఏందంటే మంచి పుష్ వచ్చినప్పుడే ఒక పెద్ద ఇంజ్యూరీ జరుగుతదన్నమాట. సో, అది మన బ్రాన్సన్ రీడ్ బ్యాడ్ లక్. అండ్ ఇలా చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ మన సమోవా జో అండ్ మన కీత్ లీ. సో, వాళ్ళకి గూడా ఒక మంచి పుష్ వచ్చేటప్పుడే డబ్ల్యూడబ్ల్యూలో ఇంజ్యూరీస్ అనేవి ఎక్కువగా జరిగినాయి. సో, అందుకనే వాళ్ళు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో లేరన్నమాట. అండ్ ఇప్పుడు మన బ్రాన్సన్ రీడ్ సమ్మర్ స్లామ్ టైంలో రిటర్న్ చేస్తారు. సో, దాని తర్వాత కూడా మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయంట మన బ్రాన్సన్ రీడ్‌కి. సో, చూడాలి మరి అదే పుష్ కంటిన్యూ అవుతదా? లేదంటే నార్మల్ స్టోరీ లైన్‌లో చూపిస్తారా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే స్మాక్ డౌన్ గురించి. సో, ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ రా కావచ్చు, స్మాక్ డౌన్ కావచ్చు నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుంది. అండ్ మనకి రీసెంట్‌గానే డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ అయింది ఇండియాలో. అండ్ ఇప్పుడు మనకి మొత్తం రా అండ్ స్మాక్ డౌన్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడ్డానికి దొరుకుతాయి. అండ్ అంతేకాదు ఇప్పుడు టైమింగ్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ అయితే అయిందన్నమాట చాలా మందికి ఒక 2, 3 వీక్స్‌గా. ఎందుకంటే మనకి రా అండ్ స్మాక్ డౌన్ మిడ్‌నైట్ వచ్చింది 12:30కి అండ్ 1:30కి వచ్చిందన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్‌కి తెలియలేదు టైమింగ్స్ ఎప్పుడనేవి. అండ్ నేనైతే మీ అందరికీ అప్డేట్ చేసినాను రా ఎప్పుడు వస్తది అండ్ స్మాక్ డౌన్ ఎప్పుడు వస్తదని. అండ్ ఇంత నైట్ రావడానికి కారణం ఏందంటే యూరోపియన్ టూర్. సో, మనకి వేరే కంట్రీలో లైవ్ అనేది వచ్చిందన్నమాట. వేరే కంట్రీకెళ్ళి డబ్ల్యూడబ్ల్యూఈ రా అండ్ స్మాక్ డౌన్‌ని నడిపేసినారు. అందుకనే ఇంత టైమ్ గ్యాప్ అనేది ఉంది ఇండియాలో. అండ్ ఇప్పుడు ఆ యూరోపియన్ టూర్ అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ అండ్ నెక్స్ట్ రా 5:30కే వస్తది. రా అండ్ స్మాక్ డౌన్ 5:30కే వస్తది. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ వేరే కంట్రీలో అంటే రా అండ్ స్మాక్ డౌన్ జరిపిస్తే అప్పుడు టైమింగ్స్‌లో చేంజ్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్మాక్ డౌన్ అయితే 5:30కే వస్తదంట. అండ్ రేపు జరిగే స్మాక్ డౌన్ షికాగోలో జరగబోతుంది. అండ్ మన సీఎం పంక్ హోమ్ టౌన్ అది షికాగో. అండ్ మన సీఎం పంక్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు రేపటి స్మాక్ డౌన్ కోసం. అండ్ ఆల్సో రోమన్ రీన్స్ కూడా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అండ్ అంతే కాకుండా మనకి బీఫాబ్ వర్సెస్ నవోమి మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. సో, రీసెంట్‌గానే మన నవోమి హీల్‌ని చేసింది. అండ్ కంపల్సరీగా విన్ అవ్వాల్సిన మ్యాచ్. లేదంటే ఈ మ్యాచ్‌లో జేడ్ కార్గిల్ అయినా వచ్చి నవోమి పైన అటాక్ చేయాలి. సో, దానివల్ల మేబీ నవోమి ఓడిపోయినా ఓడిపోవచ్చు. బట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రావచ్చన్నమాట. సో, చూడాలి మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రేపటి స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతే కాకుండా మన జాకబ్ ఫటు వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఈ మ్యాచ్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ అంతే కాకుండా మన రే ఫినిక్స్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో డెబ్యూట్ చేయబోతున్నారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిండే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లోనే. సో, ఇవి రేపటి స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ అండ్ మన పాల్ హేమన్ గురించి. సో, నిన్నటి నుండి ఒక వీడియోనైతే వైరల్ అవుతుందన్నమాట. ఆ వీడియోని నేను నిన్ననే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసుంటిని. స్టోరీలో మెన్షన్ చేసినాను. సో, ఆ వీడియో ఏంది అంటే మన సీఎం పంక్‌కి పాల్ హేమన్ చెప్తున్నాడన్నమాట. "నువ్వేదో ఒక రోజు మెయిన్ ఈవెంట్‌ని చేస్తావు. మెయిన్ ఈవెంట్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతావు. నువ్వు మెయిన్ ఈవెంట్‌ని చేసిన రోజున రెస్టల్‌మేనియాలో మెయిన్ ఈవెంట్‌ని చేసిన రోజున నేను నీ వెనకాల ఉంటాను. నేను నీకు హెల్ప్ చేస్తానని" మన పాల్ హేమన్ చెప్పిండన్నమాట. అండ్ ఫైనల్‌గా మన సీఎం పంక్ ఇప్పుడు రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయబోతున్నారు. నైట్ 1లో మనకి సీఎం పంక్ ఫైట్ చేయబోతున్నాడు. అండ్ మనకి రూమర్స్ కూడా ఉన్నాయి. పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వెళ్తారు కావచ్చు అని. సో, ఇప్పుడు ఈ వీడియో చాలా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే పాల్ హేమన్ అంటే చాలా సంవత్సరాల క్రితమే చెప్పిండు. "నీ వెనకాల నేనుంటాను. నువ్వు రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసేటప్పుడు." అండ్ ఫైనల్‌గా ఇప్పుడు సీఎం పంక్ రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసే టైం అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేస్తాడు కావచ్చు అని ఇలాంటి టాక్ అయితే ఎక్కువైపోయిందన్నమాట. అండ్ ఆ ఫేవర్ గూడా ఉంది. ఆ ఫేవర్ ఇదే. అంటే ఇప్పుడు మన రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసేటప్పుడు సీఎం పంక్ మన పాల్ హేమన్ సీఎం పంక్‌కి హెల్ప్ చేస్తాడు అని ఈ టైప్‌లో ఫేవర్ ఉంటదని అనుకుంటున్నారన్నమాట. సో, చూడాలి మరిప్పుడు మన పాల్ హేమన్ ఒక్క రోజుకి మాత్రమే వెళ్తాడా? మన సీఎం పంక్‌కి ఒక్కరోజు మాత్రమే హెల్ప్ చేస్తాడా? సో, దాని తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్ సైడే వస్తారా? సో, ఇప్పుడు ఒక్కవేళ మన పాల్ హేమన్ సీఎం పంక్‌కి హెల్ప్ చేసిండనుకో, సో, మరి రోమన్ రీన్స్ పరిస్థితి ఎలా ఉంటది? మరి రోమన్ రీన్స్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కంపల్సరీగా సీఎం పంక్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేస్తే సీఎం పంక్ గెలుస్తాడు. ఇక్కడ రోమన్ రీన్స్‌కి బెట్రేజ్ చేసినట్టే.
సో, ఇప్పుడు ఒక్క రోజుకు వెళ్ళినా సరే 'సీఎం పంక్', 'పాల్ హేమన్‌తో' సో, దాని తర్వాత 'రోమన్ రీన్స్' రియాక్షన్ ఏ విధంగా ఉంటదనేది అది గూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, దాని తర్వాత 'పాల్ హేమన్' బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో 'రోమన్ రీన్స్‌తో' ఉంటాడా? ఉండడా? అనేది అది గూడా ఒక క్వెషన్ అనమాట. సో, ఏదేమైనా మనకి రస్సెల్ మేనియాలోనే తెలుస్తది. అండ్ ఇప్పుడు ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. మన 'సీఎం పంక్‌కి' పాల్ హేమన్ హెల్ప్ చేస్తాడని. అండ్ ఈ వీడియో గూడా చాలా వైరల్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది చూసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినాను. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అండ్ ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏందంటే, సో, ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు గదా! ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో యాడ్ అవుతారంట. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్య డిఫరెంట్ స్టోరీ బిల్డ్ అయింది. మన రాక్ వచ్చి కోడీ రోడ్స్ దగ్గరికి నీ సోల్ కావాలని చెప్పిండు. నువ్వు నా ఛాంపియన్‌గా ఉండాలని చెప్పిండు. కోడీ రోడ్స్ దాన్ని రిజెక్ట్ చేసిండు. జాన్ సీనా తన సోల్‌ని రాక్‌కి అమ్మేసుకుండు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్టోరీ బిల్డ్ అయింది. కోడీ రోడ్స్ అండ్ మన జాన్ సీనా మధ్య. సో, ఇప్పుడు ఉన్నట్టుండి వేరొక సూపర్ స్టార్ ఈ మ్యాచ్‌లో యాడ్ అవుతే ఎలా ఉంటది? సో, ఆళ్ళ స్టోరీ అంటే కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్. జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని అదొక ప్రత్యేకమైన గోల్ ఉందన్నమాట. సో, అలాంటప్పుడు వాళ్ళది బెస్ట్ ఫ్యూడ్ అయినప్పుడు సో, వేరొక సూపర్ స్టార్ వచ్చి యాడ్ అవుతే మంచిగుంటదా? ఉండదా? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే యాడ్ అవుతే మంచిగుంటదంటారు. లేదంటే యాడ్ అవ్వకపోతేనే మంచిగుంటదంటారు. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా అండ్ కోడీ మధ్య బెస్ట్ ఫ్యూడ్ ఉంది. సో, వాళ్ళది సింగిల్స్ మ్యాచ్ జరుగుతున్న మంచిగుంటది. అండ్ 'సీఎం పంక్' యాడ్ అవ్వద్దు. 'సీఎం పంక్' నెక్స్ట్ టైమ్ అంటే ఎప్పుడైనా వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. బట్ జాన్ సీనాది ఫైనల్ రన్. సో, ఇలాంటి టైంలో వేరొక సూపర్ స్టార్ దీంట్లో యాడ్ అవుతే మంచిగున్నది కావచ్చు అని ఈ టైప్‌లో అంటారు. బట్ మన ఎలిమినేషన్ చాంబర్‌లో 'సీఎం పంక్‌కే' ఓడించినాడు. అంటే 'సీఎం పంక్‌కి' ఓడించే మన జాన్ సీనా అంటే ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అయినాడు. బట్ అదొక ప్రాపర్ వేలో జరగలేదు. అంటే సెత్ రాలిన్స్ 'సీఎం పంక్‌కి' కాస్ట్ చేసిండు. సో, అంటే ఆ పాయింట్‌ని ఏమైనా రైజ్ చేస్తాడు కావచ్చు 'సీఎం పంక్.' సో, ఫర్దర్‌గా తెలుస్తది. ఇంకా 2 వీక్స్ టైమే ఉందన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి 'సీఎం పంక్', జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో యాడ్ అవుతే ఎలా ఉంటది? ఇది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా కన్వర్ట్ అయితే ఎలా ఉంటది? అండ్ దీంట్లో రాక్ కూడా కంపల్సరీగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, ఇప్పుడు రాకే మెయిన్ లీడర్‌గా అంటే మెయిన్ లీడ్‌గా ఉండొచ్చు దీంట్లో. సో, మన రాక్ అయితే కంపల్సరీగా వస్తారు. రెసల్‌మేనియా 41లో కంపల్సరీగా వస్తారు. జాన్ సీనాకి హెల్ప్ చేస్తారు. అందులో నో డౌటు. బట్ జాన్ సీనా గెలుస్తాడా? గెలవడా? ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ కోడీ రోడ్స్ గెలిచినా గెలవచ్చని అంటున్నాయన్నమాట. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్‌లో చెప్పినాను. ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయని. సో, ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు గెలిచినా గెలవచ్చనమాట. కోడీ రోడ్స్ గెలిచినా గెలవచ్చు. అండ్ మన జాన్ సీనా గెలిచినా గెలవచ్చు. సో, ఇద్దరు గెలవడానికి రీజన్స్ అయితే ఉన్నాయి. ప్రాపర్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో, దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడేద్దాం. అండ్ అంతే కాకుండా మొన్న జరిగిన స్మాక్ డౌన్ నుండి కొన్ని స్లో మోషన్‌లో చూస్తే ఇంకా కొన్ని వీడియోస్ రిలీజ్ అవుతున్నాయన్నమాట. మన పాల్ హేమన్ అండ్ రోమన్ రీన్స్ ఎక్స్‌ప్రెషన్‌లో మన రోమన్ రీన్స్ కొంచెం హ్యాపీగానే ఉన్నప్పుడు మన పాల్ హేమన్ మటుకి అంటే ఒక ఫేక్ స్మైల్‌తో పెట్టుకున్నారన్నమాట. ఒక ఫేక్ స్మైల్‌ని చూపిస్తున్నారు. అంటే తను ఒక ప్రాపర్‌గా నవ్వట్లేదు. తన మనసులో నుండి హ్యాపీనెస్ అనేది లేదు. జస్ట్ ఏదో అలా రోమన్ రీన్స్ నవ్వుతున్నాడు కాబట్టి పాల్ హేమన్ నవ్వుతున్నాడు అన్నట్టుగా పాల్ హేమన్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే పెడుతున్నాడన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే గూడా మన పాల్ హేమన్ తొందరలోనే రోమన్ రీన్స్‌కి బెటరైజ్ చేసినా చేయొచ్చు అనిపిస్తుంది. సో, చూద్దాం అది ఏదేమున్నా మనకి కొన్ని డేస్‌లో తెలుస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రూసెవ్ గురించి. సో, రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండనమాట. రీసెంట్‌గా వీడియోస్‌లో చెప్పినాను. రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేయొచ్చు, డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయని చెప్పినాను. అండ్ ఫైనల్‌గా రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండు. సో, ఇక ఎప్పుడైనా రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చన్నమాట. సో, అది రెసల్‌మేనియా ముందైనా, రెసల్‌మేనియా తర్వాతనైనా కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బ్రెట్ హార్ట్ గురించి. రీసెంట్‌గా బ్రెట్ హార్ట్‌కి ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో, ఇంటర్వ్యూలో రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండనమాట. రోమన్ రీన్స్ గురించి ఏమన్నాడంటే, "ఈ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్ మా జనరేషన్‌కి నచ్చుతున్నారంటే అది ఓన్లీ రోమన్ రీన్సే. సో, రోమన్ రీన్స్ మా జనరేషన్స్ అందరికి నచ్చే సూపర్ స్టార్ అయిపోయిండని" మన బ్రెట్ హార్ట్ అయితే చెప్పిండనమాట. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్ జనరేషన్ అంటే ఈ జనరేషన్. బట్ మన బ్రెట్ హార్ట్‌ది అంటే ఓల్డ్ జనరేషన్ గదా! సో, ఓల్డ్ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌కి ప్రెజెంట్ ఈ జనరేషన్‌లో ఉన్న ఒక సూపర్ స్టార్ నచ్చుతుందంటే అది రోమన్ రీన్సే అని. సో, అంత మంచి పేరు రోమన్ రీన్స్ సంపాదించిండని మన బ్రెట్ హార్ట్ అయితే రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు. మీ అందరికి తెలిసే ఉంటది. మన రోమన్ రీన్స్‌కి ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే డబ్ల్యూడబ్ల్యూలో బ్రెట్ హార్టే అన్నమాట. సో, బ్రెట్ హార్ట్ మన రోమన్ రీన్స్‌కి ఫేవరెట్ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ గురించి. సో, ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి ఈ సంవత్సరంలో జరగదు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, మనకి అంటే దీంట్లో గెలిచిన వాళ్ళు అంటే కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో గెలిచిన వాళ్ళు సమ్మర్ స్లామ్‌లో
ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇది యాడ్ అయిందన్నమాట ఈ ఒక రూలు. బట్ ఈ సంవత్సరంలో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగదు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఓన్లీ నైట్ ఆఫ్ ఛాంపియన్సే జరుగుతదంట సౌదీ అరేబియాలో. సో చూడాలి. అంటే క్రౌన్ జ్యువెల్ కూడా జరగొచ్చు. బట్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగదంట. సో దానికి రీజన్ ఏందో అనేది మనకి ప్రాపర్‌గా తెలియదు. బట్ ఏమైనా చెప్పలేం. అంటే ఫ్యూచర్‌లో యాడ్ చేసినా చేయొచ్చనమాట. ఇంకా చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రెసల్‌మేనియా నైట్ 1 మ్యాచెస్ గురించి అండ్ నైట్ 2 మ్యాచెస్ గురించి. ఇప్పటి వరకైతే కొన్ని మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయినాయన్నమాట. సో ఈ మ్యాచెస్‌లో ఎవ్రి నైట్ 1 మ్యాచెస్ అండ్ ఎవ్రి నైట్ 2 మ్యాచెస్ అనేవి కొన్ని రిలీజ్ అయినాయన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇవి నైట్ 1 రోజున జరిగే మ్యాచెస్ అండ్ ఇటువైపువి నైట్ 2 రోజున జరిగే మ్యాచెస్ అన్నమాట. సో ఇంకా చాలా మ్యాచెస్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. అండ్ టైం కూడా దగ్గర పడింది. ఇంకా 2 వీక్స్ మాత్రం ఉంది మనకి. ఏప్రిల్ 20 అండ్ 21న రెసల్‌మేనియా అనేది వస్తదన్నమాట. ఒక 2 వారాల టైం అయితే ఉంది. సో ఈ 2 వారాల్లో అన్ని మ్యాచెస్ అన్నీ కన్ఫర్మ్ అయిపోతాయి రెసల్‌మేనియా 41 కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎవల్యూషన్ గురించి. సో ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని మళ్ళొకసారి జరిపిస్తారని టాక్ అయితే వచ్చింది. అండ్ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. సో ఈ మండే రోజు కన్ఫర్మ్ అవుతదంట ఎప్పుడు జరిపిస్తారు అనేది. సో మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జూన్ ఆర్ జూలై మంత్‌లో జరిపిస్తారంట ఈ ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో అందరూ ఫీమేల్ సూపర్ స్టార్సే ఫైట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెట్‌ఫ్లిక్స్ గురించి. సో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళిన తర్వాత 3 గంటలు వస్తదని మనకి టాక్ అయితే వచ్చింది. బట్ ఎప్పుడైతే అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళిందో సో అప్పటి నుండి మనకి 2:30 గంటలే అనేది వస్తుందన్నమాట. 3 గంటలైతే రావట్లేదు. సో దీనికి ప్రాపర్ రీజన్ గురించి మాట్లాడితే సో వాళ్ళకిప్పుడు అంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి ఎంత టైం రావాలి, ఏ టైంలో రావాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారంట. బట్ స్టోరీ లైన్‌లో వాళ్ళు ఏం ఇన్వాల్వ్ అవుతలేరు. స్టోరీ లైన్ ఈ విధంగా ఉండాలి, స్టోరీ లైన్‌ని ఇంతవరకే చూపించాలని వాళ్ళేం డిసైడ్ చేస్తలేరు. కాకపోతే వాళ్ళేందంటే ఇంత టైం వరకు రావాలనే వాళ్ళు అంటున్నారన్నమాట. బట్ ఇన్ ఫ్యూచర్‌లో స్టోరీ లైన్స్ పెద్దగా ఉన్నప్పుడు, స్టోరీ లైన్స్ ప్రకారం ఇంకా ఎక్కువగా చూపించాల్సి వచ్చినప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు వద్దనేది ఏం అనరు. అంటే వాళ్ళు వద్దని డిమాండ్ అయితే చేయరనమాట. ఇంతవరకే రావాలని డిమాండ్ ఏం చెయ్యరు. బట్ ప్రెజెంట్ అయితే ఇంతవరకే రావాలని అంటున్నారనమాట. ఇన్ ఫ్యూచర్‌లో మనకి ఎక్కువ సేపు వచ్చినా రావచ్చు. 2:30 గంటలే కాదు 3 గంటలు కూడా రావచ్చు. అండ్ 3 గంటల 5 నిమిషాలు, 10 నిమిషాల వరకు కూడా షో వెళ్ళినా వెళ్ళొచ్చనమాట. ప్రెజెంట్ ఉన్న టాక్ ప్రకారం అయితే. సో ఇన్ ఫ్యూచర్‌లో ఎక్కువ సేపయితే రావచ్చనమాట. బట్ ఇప్పుడు ఈ రెసల్‌మేనియా టైంలోనే మనకి షో ఎక్కువ టైం వస్తది కావచ్చు అనుకున్నాం. బట్ 2:30 గంటలు మాత్రమే వస్తుంది. సో చూడాలి మరి ఎప్పుడో 3 గంటలు టెలికాస్ట్ చేస్తారు. అండ్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే స్మాక్ డౌన్ మనకి ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత 2 అవర్స్‌కి షిఫ్ట్ అవుతదన్నమాట. సో ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేస్తలేరు. స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళు అంటే డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నారు. ఈ 3 అవర్స్ షోని చూపించడం ఎందుకు? అండ్ రేటింగ్స్ స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ కూడా డౌన్ అవుతుంది. సో 2 అవర్స్ చూపిద్దాం అన్నట్టుగా అంటే బ్యాక్ స్టేజ్‌లో అనుకుంటున్నారన్నమాట. సో చూడాలి మరి. అంటే కంపల్సరీగా 2 అవర్స్‌కి షిఫ్ట్ అవుతది. సో ఫర్దర్‌గా అంటే ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ 3 అవర్స్‌కి ఏమన్నా వస్తదా అనేది చూడాలి. సో ఇప్పుడు 3 అవర్స్ ఉంటే ఏందంటే మనకి ఎక్కువ స్టోరీ లైన్స్ చూపిస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. బట్ వాళ్ళకి నచ్చలేదంట. సో అది మన ప్రాబ్లమ్. దానికి మనం ఏం చేయలేం.